హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీటీవీ సినిమా. మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఒక్కడు సినిమా. 23 ఏళ్ళైనా కానీ ఈ సినిమాను టీవీలో వస్తే ఇంకా ఆడియన్స్ అతుకుపోయి చూస్తుంటారు. ఒక్కడు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. మహేష్ బాబు రాజకుమారుడు, మురారి తర్వాత ఒక్కడు సినిమాతో ఒక స్టార్డమ్ వచ్చేసింది మహేష్ బాబుకి. ఒక్కడు సినిమాతోటే సూపర్ స్టార్ అనే ట్యాగ్, ప్రిన్స్ మహేష్ బాబు అనే ట్యాగ్ ఇవన్నీ వచ్చేసాయి. ఒక్కడు సినిమా అంతలా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. 2003 జనవరి 15 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా 23 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. మేకర్స్ మరోసారి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. జూన్ 26 అంటే మరో 3-4 డేస్ లో జూన్ 26 రీ రిలీజ్ చేస్తున్నారు 4K క్వాలిటీతో. ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు రిలీజ్ అయింది. 2022లో మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టులో ఒకసారి రిలీజ్ అయింది. 2023 3 ఇయర్స్ బ్యాక్ సంక్రాంతికి ఒకసారి రిలీజ్ అయింది, జనవరి 7th ఒకసారి. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కాబోతోంది. రిలీజ్ అయిన ప్రతిసారి కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్ళి సంబరాలు చేసుకుంటారు అంతే. ఎందుకంటే ఒక్కడు సినిమా అంత ఇంపాక్ట్ చూపించింది మహేష్ బాబు కెరీర్లో. మహేష్ బాబు రాజకుమారుడు సినిమా అంటే స్టార్టింగ్ సినిమా ఆరంగేటర్ సినిమా కాబట్టి కృష్ణ కొడుకు అని చెప్పి ఆ సినిమా స్టోరీ బలం అది ఉన్నా కానీ మహేష్ బాబు తోటి సినిమా మ్యూజిక్ తోటి కానీ కె రాఘవేంద్రరావు డైరెక్షన్ తోటి కానీ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత మురారి సినిమా కూడా సగం క్రెడిట్ కృష్ణవంశీకి, సగం క్రెడిట్ మహేష్ బాబుకి వెళ్తుంది. అంతలా సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి మురారి బ్లాక్ బస్టర్ హిట్. కానీ మురారి తర్వాత మహేష్ బాబు వంశీ టక్కర్ దొంగ అనే సినిమా చేశాడు. వంశీ సినిమా ఫ్లాప్ అయిపోయింది, టక్కర్ దొంగ ఫ్లాప్ అయిపోయింది. జేఎన్సీ పరాంజీ డైరెక్షన్ లో ఒక కౌబాయ్ సినిమా చేయాలని ప్రయోగంతో టక్కర్ దొంగ ఫ్లాప్ అయిపోయింది. టక్కర్ దొంగ తర్వాత బాబీ చేశాడు, బాబీ సినిమా ఫ్లాప్ అయింది. వరుస ఫ్లాప్లు ఉన్నాయి మహేష్ బాబుకి. నెక్స్ట్ సినిమా ఏంటి? ఆ సినిమానే ఒక్కడితోటి మరోసారి స్టామినా నిరూపించుకున్నాడు. ఇక పర్మనెంట్ గా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మహేష్ బాబు తన సెట్ చేసుకున్నాడు. మొత్తం టాలీవుడ్ లో తన కెరీర్ మొత్తం సెట్ చేసుకున్నాడు. ఒక్కడు సినిమాతోటి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక్కడు సినిమా డైరెక్టర్ గుణశేఖర్ మృగరాజు సినిమాతోటి అప్పటికి ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ మృగరాజు. అంటే అంతకుముందు చూడాలని ఉంది, చిరంజీవితో తీసి హిట్ కొట్టాడు, మనోహరం జగపతి బాబుతో హిట్ కొట్టాడు. కానీ 2001 సంక్రాంతికి వచ్చిన మృగరాజు డిజాస్టర్ అయిపోయింది. డిజాస్టర్ అయిన తర్వాత ఒక్కడు లాంటి స్టోరీని పట్టుకుంటే ఎవరు తీయాలి ఈ సినిమాని? ఇంత భారీ బడ్జెట్, చార్మినార్ సెట్, ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్, రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్, మధ్యలో కబడ్డీ లాంటి ఆట, అన్నిటినీ తీసుకున్నటువంటి ఒక పవర్ఫుల్ స్టోరీని ఎవరు ప్రొడ్యూస్ చేయాలి? అప్పుడు సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్, ఎంఎస్ రాజు నిర్మాత. అప్పటికి దేవిపుత్రుడు లాంటి సినిమా 2001లో వచ్చిన దేవిపుత్రుడు డిజాస్టర్ అయింది. కానీ అదే ఇయర్ వచ్చినటువంటి మనసంతా నువ్వే సినిమా హిట్ అయింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ అధినేత ఎంఎస్ రాజు సీనియర్ ప్రొడ్యూసర్. మనసంతా నువ్వే వచ్చిన దాంతో కొంత ఆయన ఆర్థికంగా నిలదొక్కగలిగారు. ఆయన ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా ఓకే అయ్యారు. ఇదంతా గుణశేఖర్ కథ చెప్పాడు మహేష్ బాబుకి, అంతా ఓకే అయిపోయింది. కానీ ఈ సినిమా కోసం సెట్ వేయాలి, పాత బస్తీ సెట్ వేయాలి. ఎక్కడ వేయాలి పాత బస్తీ సెట్? సినీ ప్రొడ్యూసర్ ఎవరైతే సీనియర్ ప్రొడ్యూసర్ ఉన్నారో రామనాయుడు, ఆయనకు చెందిన స్థలం గోపనపల్లి, ఇప్పుడు నల్లగండ్ల దగ్గర గోపనపల్లి ఏదైతే ఉందో 2002లో అక్కడ సెట్ వేశారు. 5 నుంచి 10 ఎకరాల స్థలం, 10 ఎకరాల స్థలంలో పాత బస్తీ సెట్, చార్మినార్ మినార్లు ఏవైతే ఎత్తు ఉంటాయో వాటి ఎత్తును అలాగే ఉంచి చార్మినార్కి సంబంధించిన హైట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించారు. మొత్తం పాత బస్తీ సెట్ 5 కిలోమీటర్ల మేర పాత బస్తీ సెట్, చాలా వందల కొద్ది జనరేటర్లు వీటి కోసం. సినిమా షూటింగ్ అంతా ఆ స్థాయిలో, అంటే గుణశేఖర్ ఏదైతే అనుకున్నాడో ఆ స్థాయిలో సినిమా రావాలి. సినిమా స్టోరీ ఏంటి? ఒక కబడ్డీ ప్లేయర్, హైదరాబాద్కు చెందిన, ఓల్డ్ సిటీకి చెందిన ఒక కబడ్డీ ప్లేయర్ కర్నూలులో కబడ్డీ ఆడడానికి వెళ్తాడు. అక్కడ కబడ్డీ ఆడే క్రమంలో అక్కడ ఫ్యాక్షనిస్ట్ ఎవరైతే ఉంటారో, ఓబుల్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్ట్ ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళబోతుంటే అతను అడ్డుకుంటాడు, అతన్ని కొట్టి వస్తాడు హైదరాబాద్కి. ఆ తర్వాత అక్కడ మ్యాచ్ ఆడకుండా వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఆ అమ్మాయితో లవ్లో పడతాడు. తర్వాత ఫైనల్స్ ఆడతాడు, ఫైనల్ మ్యాచ్ గెలుస్తాడు. కానీ ఈ సినిమా స్టోరీ ఇదే. కానీ దీనికి ఏదైతే అప్పటిదాకా ఉన్న ఫ్యాక్షన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి సినిమాలు వచ్చాయి, ఇంద్ర లాంటి సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ ఫ్యాక్షన్ సినిమాలకు అన్నిటికీ భిన్నంగా దీనిలో కూడా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్నా కానీ కాస్త ఓల్డ్ సిటీ ఏరియాలోని స్టోరీని అంతా అక్కడ నరేట్ చేస్తూ అక్కడ నుంచి మళ్ళీ కర్నూలు తీసుకెళ్ళి మళ్ళీ కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి మెయిన్ కబడ్డీని బేస్గా చేసుకొని దాని చుట్టూ ఈ కథ అంతా అనుకున్న డైరెక్టర్ గుణశేఖర్. అయితే అతను ఏదైతే స్టోరీ రాసుకున్నాడో దానికి పర్ఫెక్ట్గా మహేష్ బాబు సెట్ అయిపోయాడు. హీరోయిన్గా భూమిక సెట్ అయిపోయి, ముఖ్యంగా విలన్గా ప్రకాష్ రాజ్. ఏదో అంతకుముందు రాయలసీమ స్లాంగ్లో మాట్లాడిన జయప్రకాష్ రెడ్డి కానీ వీళ్ళంతా నరసింహనాయుడు, సమరసింహారెడ్డి సినిమాలు యాక్ట్ చేశారు. కానీ ఇందులో ప్రకాష్ రాజ్ కొత్త విలనిజం చూపించాడు. అంటే కొత్తగా ఓబుల్ రెడ్డి అనే క్యారెక్టర్లో కొత్త విలనిజం, అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇలా కాకుండా ఎలా ఉంటాడు అంటే, ఈ జయప్రకాష్ రెడ్డి వీళ్ళందరినీ గతంలో సినిమాలో చూశారు. కానీ ఇందులో కొత్త రకం ఫ్యాక్షనిస్ట్ ప్రకాష్ రాజ్. ఓబుల్ రెడ్డి అనే క్యారెక్టర్లో చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. ఈ సినిమాతో ప్రకాష్ రాజ్ కూడా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఒక్కడు సినిమా. అంటే అదే ఇయర్ ప్రకాష్ రాజ్కు చాలా సినిమాలు పేరు తీసుకొచ్చాయి. ఒక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 2003 సంక్రాంతికి రిలీజ్ అయిన ఒక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత దిల్ సినిమా కానీ, అమ్మా నాన్న తమిళమ్మాయి కానీ, శివమాని కానీ అయ్యర్ రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా ప్రకాష్ రాజ్కు మంచి పేరు తీసుకొచ్చాయి. టాలీవుడ్లో చాలా క్రేజ్ వచ్చింది ప్రకాష్ రాజ్ కూడా. ఒక్కడి సినిమాకి సంబంధించి మొత్తం 14 కోట్ల బడ్జెట్. చార్మినార్ సెట్ చేయడానికి 1,70,00,000 ఖర్చు. చార్మినార్ సెట్కి సంబంధించి 1,70,00,000 ఖర్చుతోటి ఆర్ట్ డైరెక్టర్ అశోక్
చార్మినార్ సెట్ ఏసాడు. చార్మినార్ ఓల్డ్ సిటీ లాగా ఆ షూటింగ్ చేయడానికి కూడా చాలా పొడవైన క్రేన్‌లు ఇవన్నీ వాడారు. చాలా కష్టపడి 2002 డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేశారు. ఈ కబడ్డీ ఆట కోసం చాలామంది స్టేడియంలో వేలాది మంది ఉన్నారు. ఈ సీన్‌లు తీయడానికి కూడా 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లను వాడారు. మొత్తంగా అయితే షూటింగ్ 2002 డిసెంబర్‌లో కంప్లీట్ చేసి 2003 జనవరి 15 సంక్రాంతి రిలీజ్ చేశారు 'ఒక్కడు' సినిమాని. అప్పటి వరకు మహేష్ బాబుకు ఉన్న హిట్‌లేంటి 'రాజకుమారుడు', 'మురారి', 'యువరాజు', 'యావరేజ్ స్టాకు', 'టక్కర దొంగ' ఒక డిజాస్టర్ అని చెప్పుకోవాలి. 'టక్కర దొంగ', 'వంశీ' సినిమా డిజాస్టర్ అని చెప్పుకోవాలి. 'ఒక్కడు' సినిమాతోటి మహేష్ బాబు కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎంతలా పెరిగిపోయిందంటే ఒక సినిమా ఏడాది పాటు మహేష్ బాబు కెరీర్‌లో అదే ఫస్ట్ సినిమా ఏడాది పాటు ప్రదర్శిద్దాం 150 రోజుల పాటు కంటిన్యూయస్‌గా ఎక్కువ సెంటర్‌లో ఆడిన సినిమా. 100 రోజులు ఎక్కువ సెంటర్‌లో ఆడిన సినిమా. 50 రోజుల పాటు ఎక్కువ సెంటర్‌లో ఆడిన సినిమా. అప్పటి వరకు సౌత్ ఇండియన్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసి 'ఒక్కడు' సినిమా మహేష్ బాబు కెరీర్‌కే కాకుండా టాలీవుడ్‌లో ఉన్న రికార్డ్స్ గాని, సౌత్ ఇండియన్ సినిమాలో రికార్డులు గాని బ్రేక్ చేసి ఎక్కువ భా భాషలో రిలీజ్ అయిన సినిమా కూడా ఇది. అంటే ఎక్కువ రీమేక్‌లైన సినిమా. తమిళ్‌లో 'గిల్లీ' విజయ్ చేశాడు. విజయ్ త్రిష హీరోగా 2004లో రిలీజ్ అయింది. తర్వాత బెంగాలీలో చేశారు. తర్వాత 2015లో 'తేవార్' అని చెప్పి బోని కపూర్ కొడుకు చేశాడు. అటు కన్నడలో చేశారు ఈ సినిమాని. మొత్తం 4, 5 భాషల్లో కూడా రీమేక్ అయింది. తమిళ్‌లో 'గిల్లీ' అనే సినిమా చేస్తే విజయ్ అక్కడ కూడా విజయ్‌కి స్టార్డమ్ తీసుకొచ్చింది ఈ సినిమా. మహేష్ బాబు యాక్ట్ చేసిన 2 సినిమాలు కూడా విజయ్‌కి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి తమిళనాడులో. ఒకటి 'ఒక్కడు' 'గిల్లీ' రీమేక్ చేశాడు. తర్వాత 'పోకిరిని' అదే పేరుతో రీమేక్ చేశాడు విజయ్. ఆ 2 సినిమాలు కూడా విజయ్‌కి మంచి స్టార్డమ్ తీసుకొచ్చాయి. మొత్తంగా 'ఒక్కడు' సినిమాకి సంబంధించి 3, 4 సార్లు రిలీజ్ అయినా గానీ మళ్ళీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఇంపాక్ట్ అలాంటిది. 'ఒక్కడు' సినిమాకి సంబంధించిన ఇంపాక్ట్ అలాంటిది. అప్పటిదాకా ఉన్న హీరోయిజాన్ని కూడా ఈ సినిమాలో చాలా లైట్ వెయిట్‌గా చాలా మహేష్ బాబుకి సంబంధించి చాలా తక్కువ డైలాగ్స్, ఎక్కువ యాక్షన్ తోటి ఆ ఫైట్ సీన్‌లు గాని, ఓల్డ్ సిటీలో ఉన్న ఫైట్ సీన్‌లు గాని, హీరో గ్యాంగ్ గాని, కబడ్డీ గ్యాంగ్ గాని ఇవన్నీ గూడా చాలా కొత్తగా అంటే గుణశేఖర్ ప్రజెంట్ చేయడానికి కూడా చాలా కొత్తగా. ఈ సినిమాలో ఓల్డ్ సిటీని చూపించినట్టుగా ఇంకే సినిమాలో కూడా చూపియరేమో అన్నంతగా గుణశేఖర్ ఈ సినిమాకి సంబంధించి పాత బస్తీని మొత్తం 1,70,00,000తోటి భూపాలపల్లిలో 10 ఎకరాల స్థలంలో సెట్ వేసి అక్కడ షూటింగ్ చేయడం గాని, ఇందులో ఇంకో డిఫరెంట్ ఏంటంటే ముఖేష్ రుషి ఎవరైతే ఉన్నాడో ఇందులో మహేష్ బాబు ఫాదర్ క్యారెక్టర్ చేసిన ముఖేష్ రుషి. అతను 'నరసింహనాయుడు' సినిమాలో విలన్‌గా యాక్ట్ చేశాడు. 'ఇంద్రా'లో విలన్‌గా యాక్ట్ చేశాడు. అంటే ఫ్యాక్షన్ సినిమాలోనే యాక్ట్ చేశాడు రెండిట్లో కూడా. కానీ ఇందులో చాలా డిఫరెంట్‌గా హీరో తండ్రి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో. అంటే గుణశేఖర్ తీసిన 'మనోహర' సినిమాలో కూడా ముఖేష్ రుషి విలన్‌గానే ఒక టెర్రరిస్ట్‌గా యాక్ట్ చేశాడు. అంటే ఫ్యాక్షన్ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేస్తున్న ముఖేష్ రుషి, ఒక విలన్ క్యారెక్టర్‌లో వస్తున్న ముఖేష్ రుషి, బాలీవుడ్‌లో కూడా విలన్ క్యారెక్టర్ చేస్తున్న ముఖేష్ రుషిని మొత్తం మార్చేసి ఆయన క్యారెక్టర్ డిజైన్ మార్చేసి ఇందులో సిటీ కమిషనర్‌గా ముఖేష్ రుషి క్యారెక్టర్ అది కూడా మహేష్ బాబు ఫాదర్‌గా అంటే సినిమా స్టార్టింగ్‌లో చూసినప్పుడే ఇవి చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. అంటే ఏంటి మహేష్ బాబుకు, ముఖేష్ రుషి మధ్య సీన్‌లుంటాయి అన్నట్టు గాని, తీరా మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత ఫాదర్ ముఖేష్ రుషిగా ఇంట్రొడ్యూస్ చేయడం. సో చాలా ప్రేక్షకులందరికి కూడా సరికొత్త అంటే కొత్త ఫీలింగ్ అన్నమాట. ముఖేష్ రుషిని మహేష్ బాబు ఫాదర్‌గా ఇంట్రొడ్యూస్ చేయడం ఇవన్నీ కూడా. అంటే అంతవరకు విలన్‌గా చేసిన ముఖేష్ రుషి ఇందులో మహేష్ బాబు ఫాదర్‌గా చూపించడం. అదే భూమిక యాక్టింగ్ గాని, ఈ సినిమాతోటి భూమికకు కూడా మంచి క్రేజ్. 'యువకుడు' లాంటి సినిమా తర్వాత భూమికకు మంచి హిట్ లేదు. 'ఒక్కడు' సినిమాతోటి మళ్ళీ భూమిక క్రేజ్ పెరిగింది. 'యువకుడు', 'ఖుషి' తర్వాత 'ఖుషి' బ్లాక్ బస్టర్ అయినా గాని మళ్ళీ 2 ఏళ్లకు 'ఒక్కడు' వచ్చేంత వరకు కూడా సరైన హిట్ పడలేదు. 'ఒక్కడు' సినిమాతోటి మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అదే ఇయర్ 'సింహాద్రి', 'మిస్సమ్మ' లాంటి సినిమాలతోటి మళ్ళీ భూమిక కెరీర్ గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. ఓవరాల్‌గా మహేష్ బాబు ఫ్యాన్స్‌కి హై ఫీస్ట్. ఎందుకంటే ఈ సినిమాలో ఈ కొండారెడ్డి బుర్జ్ ఇది కూడా సెట్టే. ఇప్పటికి చాలా మందికి నచ్చే సీన్‌లు కొండారెడ్డి బుర్జ్ దగ్గర ప్రకాష్ రాజ్‌ని కొట్టే సీన్. కొట్టే సీన్ గాని, ఆ తర్వాత వచ్చే డైలాగులు గాని, ప్రకాష్ రాజ్‌ని కొట్టగానే ట్రాన్స్‌ఫార్మర్‌కి వెళ్లి తగులుకొని ఒక మెరుపులు రావడం గాని, తర్వాత ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో భూమిక మెడపై కత్తి పెట్టి తప్పించుకోవడం గాని, ఇవన్నీ కూడా మంచి హై ఫీస్ట్. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గాని, కొత్తగా ఆ సినిమా చూస్తున్నప్పుడు గాని అంటే ఒక దశలో త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ కూడా చెప్పాడు. 'ఒక్కడు' సినిమా సుదర్శన్ థియేటర్‌లో చూస్తున్నప్పుడు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో భూమిక మెడపై కత్తి పెట్టి తప్పించుకోవడం విలన్‌గా ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి, అప్పుడు ఫ్యాన్స్ అరిచిన అరుపులు గాని, ఇవన్నీ కూడా ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా ఆ స్థాయిలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఇక మహేష్ బాబు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ 'కృష్ణ కొడుకుగా', 'రాజకుమారుడు' లాంటి సినిమా నుంచి వచ్చి ఆ తర్వాత అంటే డైరెక్టర్లు హీరోగా ఉన్న మహేష్ బాబు ఆ తర్వాత సింగిల్ అంటే ఆయన కటౌట్ తోటే ఇక సినిమాలు ఆడే పరిస్థితి. ఇలాంటి సినిమాలు తీసినా గాని అనే రేంజ్ అంటే ఈ సినిమా తర్వాత ఇక 'నిజం' లాంటి డిజాస్టర్ వచ్చినా గాని అంటే 'నిజం' సినిమా వరకు స్టోరీ గాని ఇంత భారీ హిట్ తర్వాత 'నిజం' రావడం వల్ల 'నిజం' ఫ్లాప్ అయింది. కానీ 'నిజం' లాంటి సినిమా అంటే ఈ సినిమా కంటే ముందు 'నిజం' చేసినా లేదంటే ఒక 2 సినిమాలు గ్యాప్ తీసుకొని చేసినా గాని 'నిజం' కూడా సూపర్ హిట్ కావాల్సిన సినిమా. ఎందుకంటే తేజ అప్పటికి రైజింగ్‌లో ఉన్న డైరెక్టర్. 'నువ్వు నేను జయం' లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్. కానీ ఇలాంటి మాస్ సినిమా అంటే ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ మాస్ సినిమా తీసిన తర్వాత మహేష్ బాబు అంటే ఒక కబడ్డీ ప్లేయర్ లాంటి సినిమా తీసిన తర్వాత 'నిజంలో' ఒక అమాయకుడిగా కనిపించడం అంటే ఫ్యాన్స్ అయినా గాని నార్మల్ ఆడియన్స్ గాని జీర్ణించుకోలేకపోయారు. సినిమా కూడా అందుకే దాదాపు సినిమా ఫ్లాప్ కావడానికి కూడా అదే కారణం. కానీ ఈ సినిమా 'ఒక్కడు' సినిమాకి సంబంధించి వస్తే జూన్ 26న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా అదే ప్లస్. మహేష్ బాబు సినిమాలకు మణిశర్మ 'రాజకుమారుడు', 'మురారి' తర్వాత 'ఒక్కడు' ఇవన్నీ గుర్తుంచుకోదగ్గ సినిమాలు. అంటే మహేష్ బాబు కెరీర్‌లో మంచి మెమరబుల్ మ్యూజిక్ అందించిన మణిశర్మ 'పోకిరి' గాని ఇవన్నీ కూడా మొత్తం 6 పాటలకు 6 కూడా సూపర్ హిట్. 'హరే రామ' గాని
చాలా సాహసం, శ్వాసగా సాగిపో సాంగ్స్ గాని, ఇవన్నీ గూడా చాలా సూపర్ హిట్ సాంగ్స్. 'ఒక్కడు' ఆల్బమ్ గూడా మంచి హిట్. డిసెంబర్‌లో 2002 డిసెంబర్‌లో 'ఒక్కడు' ఆల్బమ్ రిలీజ్ అయ్యి గూడా మంచి అంటే పాటలే చాలా క్రేజ్ తీసుకొచ్చాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిన తర్వాత బీభత్సంగా ఆడేసిన సినిమా ఇది. 150 రోజులు, 175 రోజులు, ఏడాది పాటు గూడా కొన్ని సెంటర్‌లో ఆడిన సినిమా. ఒకసారి 'ఒక్కడు' రికార్డ్స్ చూద్దాం. బిగ్గెస్ట్ హిట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 'ఒక్కడు' క్రియేటింగ్ న్యూ హిస్టరీ. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ 'ఒక్కడు' కలెక్షన్ల రికార్డులకు దద్దరిల్లుతున్న ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ సుదర్శన్ 28 రోజుల గ్రాస్ 46,66,032. అంటే ఓవరాల్‌గా 14 కోట్లతో దాదాపు 14 కోట్లతో సినిమా తీస్తే 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా ఇది. ఇక్కడ ఎంఎస్ రాజు ప్రొడ్యూసర్, గుణశేఖర్ డైరెక్టర్. అంటే ఓవరాల్‌గా బిగ్గెస్ట్ హిట్. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటిని 'ఒక్కడు' తిరగరాసింది. బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. విజయవంతమైన 166వ రోజు. అప్పటికి సుదర్శన్‌లో 35 ఎంఎం, రామ్, స్వామి శంకర్, సంతోష్ అంటే ఇంకా థియేటర్‌లో ఆడుతుంది. 166వ రోజుకి గూడా సినిమా థియేటర్‌లో ఆడుతుంది. సుదర్శన్‌లో అయితే దాదాపు 150 రోజులకు పైగా ఈ సినిమా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ క్రియేటింగ్ న్యూ హిస్టరీ 50 డేస్. ఎక్కువ సెంటర్‌లలో 50 డేస్. మొత్తం 154 సెంటర్‌లలో ఈ సినిమా 50 డేస్ జరుపుతుంది. అంటే ఎక్కువ సెంటర్‌లలో 50 డేస్, ఎక్కువ సెంటర్‌లలో 100 డేస్, ఎక్కువ సెంటర్‌లలో 175 డేస్, ఎక్కువ సెంటర్‌లో 200 డేస్ ఈ సినిమా 'ఒక్కడు' సినిమా. తర్వాత దీని రికార్డులన్నింటిని మళ్ళీ 'పోకిరి' సినిమాతో మహేష్ బాబు బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా అయితే 'ఒక్కడు' సినిమా మహేష్ బాబు కెరీర్‌కి సంబంధించి మంచి మార్కెట్ అంటే తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మంచి మార్కెట్‌తో పాటు యూఎస్‌లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసింది. 'ఒక్కడు' సినిమా నుంచే స్టార్ట్ అయింది. యూఎస్‌లో మహేష్ బాబుకు మంచి మార్కెట్ డిమాండ్ రావడం. 'ఒక్కడి' తర్వాత అతడు కూడా $1 మిలియన్ కలెక్షన్‌లు గ్రాస్ చేసి అక్కడ మంచి 'పోకిరితోటి ఇక మహేష్ బాబుకు ఓవర్‌సీస్‌లో తిరుగులేదు. ఎప్పుడు ఏ సినిమా వచ్చినా గానీ మహేష్ బాబు ఓపెనింగ్ కలెక్షన్‌లకు తిరుగులేదు అని చెప్పి 'పోకిరి' సినిమాతోటి నిరూపించుకొని మళ్ళీ ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ చేసినా తిరుగులేదని 'పోకిరి' సినిమా అంటే 'ఒక్కడు' నుంచి 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి' ఈ 3 సినిమాలు కూడా మహేష్ బాబు కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలు. ముఖ్యంగా 'ఒక్కడు' సినిమా నుంచి యాక్షన్ గాని, సాంగ్స్ గాని, ఫైట్‌లు గాని, సినిమా బ్యాక్‌గ్రౌండ్ గాని, నేపథ్యం గాని ఇవన్నీ కూడా గుణశేఖర్ డైరెక్షన్ గాని, గుణశేఖర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. 'ఒక్కడు' గ్రోయింగ్ యంగ్ ఇయర్ బై ఇయర్ అనుకుంటా. ఎందుకంటే నాకు తెలిసి ఇది 4th టైమో 5th టైమో అనుకుంటా మళ్ళీ రిలీజ్ అవటం. సో ఈ నెల 26వ తేదీన 'ఒక్కడు' 4Kలో మళ్ళీ రిలీజ్ కాబోతుంది. మీ అందరిలానే నేను కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నాను చూడటానికి. సో 26వ తేదీన థియేటర్లో కలుద్దాం. ఇప్పటికే 3 సార్లు రిలీజ్ అయింది సినిమా. 4వసారి కూడా రిలీజ్ అవుతున్నా కానీ ఇంత ఎగ్జైట్మెంట్ ఉందంటే 'ఒక్కడు' సినిమా అంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంత ఇంపాక్ట్ ఉంది ఆడియన్స్ మీద. జూన్ 26న మరోసారి ఫ్యాన్స్ కోసం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. 23 ఇయర్స్ అయిన సందర్భంగా 'ఒక్కడు' సినిమాను రిలీజ్ చేస్తున్నారు. జూన్ 26 నాడు స్పెషల్ షోస్ కూడా వేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో. ఇది 'ఒక్కడు' సినిమాకు సంబంధించి మరోసారి ఆడియన్స్‌ను ఫ్యాన్స్ కూడా రెడీ అవుతున్నారు సినిమా చూడడానికి. దాదాపు బుక్ మై షోలో కూడా హౌస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అంటే ఎన్ని సార్లు రిలీజ్ చేసినా చూసేందుకు రెడీగా ఉన్నారంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. థాంక్ యూ.